రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత చాలా వేగంగా కొనసాగుతోంది. ఉగ్రవాదులను సరిహద్దుకు అటువైపు నుంచి వచ్చేటటువంటి ఉగ్రవాదుల్ని హతమార్చడం ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్లోనే ఉన్నటువంటి ఉగ్రవాద బాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అజ్ఞాత వ్యక్తులు ఇటీవలి కాలంలో పైకి పంపించేస్తున్నారు. అయితే ఈ గొలుసు కట్టులో మూడవ ముఖ్యమైనటువంటి గొలుసు ఉంది. అదేంటంటే, ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్లో ఉండే బాసెస్కి మధ్య అనుసంధానం చేసేటటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. అంటే మరో భాషలో చెప్పాలంటే, మన తెలంగాణలో ఉన్నటువంటి మిగతా దేశంలో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ లాంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు, ప్రభుత్వ క్వార్టర్స్లో ఉంటారు, అన్ని సదుపాయాలను అనుభవిస్తారు, టీఏలు డిఏలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతూ ఉంటారు. కానీ ఉగ్రవాదానికి సహకరిస్తూ ఉంటారు, వాళ్ళకి లాజిస్టికల్ సపోర్ట్ ఇస్తారు, ఆయుధాలని చేరవేస్తారు, సమాచారాన్ని చేరవేస్తారు, అదేవిధంగా వాళ్ళకి రకరకాల సదుపాయాల్ని కల్పిస్తారు, వాళ్ళకి ఆశ్రయ స్థలాలు కల్పిస్తారు. ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ OGW అందున ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతూ ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏరి గుర్తించి వాళ్ళ మీద దర్యాప్తు చేయించి వాళ్ళను ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారు, శాశ్వతంగా డిస్మిస్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారము దేశద్రోహానికి పాల్పడ్డటువంటి వాళ్ళు తగినటువంటి ఆధారాలు ఉంటే ఏ రకమైనటువంటి విచారణ లేకుండా వాళ్ళని తొలగించేయచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఈ ఆర్టికల్ 311ని ఉపయోగించి తాజాగా 2 అధికారుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, అధికారులు కారు ఉద్యోగులని చెప్పుకోవచ్చును, వాళ్ళను విధుల నుంచి పూర్తిగా బర్తరఫ్ చేశారంటే ఏదో సస్పెన్షన్ కాదు, ఇంకా వాళ్ళ ఉద్యోగం పోయింది. కేసులు పైనుంచి పడుతుంటే అందులో ఒకతని పేరు, అతను హిజ్బుల్ ముజాహిదీన్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థకి చాలా క్రియాశీలకమైనటువంటి కార్యకర్త. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రాంబన్ జిల్లాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిలా పనిచేస్తున్నాడు. అతని పేరు ఫర్హత్ అలీ ఖాండే. ఈ ఫర్హత్ అలీ ఖాండే అనే వ్యక్తి 2011లో ఇతను అరెస్ట్ అయ్యాడు. 2011లో ఉగ్రవాది ఒకతన్ని అరెస్ట్ చేస్తే తనకు ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి ఈ ఫర్హత్ అలీ ఖాండే అని చెప్పారు. ఆ తర్వాత దర్యాప్తు చేశారు, ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత కూడా ఉగ్రవాద కార్యకలాపాల్ని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాడు. ప్రభుత్వాల భయం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడాను వేర్పాటువాదాన్ని, ప్రో పాకిస్తాన్ ఐడియాలజీని ఎంతో కొంత సపోర్ట్ చేసే పార్టీలే. పర్యవసానంగా ఇష్టారాజ్యం నడిచింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు ఈ ఫర్హత్ అలీ ఖాండేను విధుల నుంచి తొలగించారు, అతని మీద కేసులు కొనసాగుతాయి. రెండవ వ్యక్తి పేరు మహమ్మద్ షఫీ దార్. ఈ మహమ్మద్ షఫీ దార్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఇతనికి ఉద్యోగం వచ్చింది. తండ్రి విధులు నిర్వహిస్తూ చనిపోయినందుకు కారుణ్య నియామకం చేశారు. అంటే అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ పొజిషన్లో కొందరు అధికారులు అనొచ్చును, లేకపోతే ఉగ్రవాద సింపథైజర్స్ అనొచ్చును, లేకపోతే కొందరు రాజకీయ నాయకులు అతన్ని తీసుకెళ్ళి బాందీపురాలో అతన్ని ప్లేస్ చేశారు. బాందీపురాలో ఉంటూ అతను గత సంవత్సరం ఏప్రిల్లో ఒక AK-47ని తీసుకెళ్తూ పోలీసులకు దొరికారు. దొరికిన తర్వాత అతని మీద కేసు నమోదైంది, విచారణ జరిగింది. అతను ఉగ్రవాద సంస్థలతో కలిసి ఉన్నాడని తెలిసిన తర్వాత అతన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా అతన్ని ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగంలోంచి తొలగించారు. ఇప్పటికీ ఈ రకంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత నుంచి విధుల నుంచి పూర్తిగా బర్తరఫ్ చేసిన వాళ్ళ సంఖ్య 90. త్వరలోనే సెంచరీ కొట్టేయబోతున్నారు.
ఉగ్రవాదులు కూడాను ప్రభుత్వం ఇంత గట్టి నిఘా విధిస్తున్నటువంటి కారణంగా, డబ్బులు పంపడం కష్టమవుతున్న కారణంగా డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి బంగారాన్ని పంపడం జరుగుతుంది. ఆ బంగారాన్ని ఇక్కడ అమ్మి ఆ బంగారం నుంచి వచ్చినటువంటి డబ్బులతోటి ఆయుధాలు కొనేటట్టుగా ఒక పథకము బయటపడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఈ డ్రోన్ పడేటటువంటి దిగేటటువంటి స్థానాలు, డ్రోన్ ఆ గోల్డ్ డిపాజిట్లని డ్రాప్ చేసే చోట ఉండి దాన్ని కలెక్ట్ చేసి దాన్ని అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఉగ్రవాదాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటెల్ వర్గాలు ఇప్పుడు ఈ రకమైనటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ని ఒక్కొక్కళ్ళని గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. డ్రై ఫ్రూట్ వ్యాపారులు కావచ్చును, చిన్న చిన్న హోటళ్ళు నడుపుకునే వాళ్ళు కావచ్చును, ఈ పనులు చేస్తూ ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారని ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. తాజాగా గత 16 సంవత్సరాలుగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి 2 పాకిస్తానీ ఉగ్రవాదులు, కశ్మీర్కి చెందిన వాళ్ళు కారు, పాకిస్తాన్ నుంచి వచ్చి జమ్మూ కాశ్మీర్లో మారువేషాల్లో ఉంటూ జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కాస్త తీవ్రతరమైనప్పుడు రాజస్థాన్కి, హర్యానాకి లేకపోతే ఉత్తరప్రదేశ్కి పారిపోతూ మళ్ళీ అవకాశం రాగానే కాశ్మీర్లోకి రావడం ఇలా చేస్తున్నటువంటి 2 ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు. ఒకతని పేరు అబు హురేరా, 16 సంవత్సరాలుగా ఇతని కోసం వెతుకులాట జరుగుతోంది. మరొకరి పేరు ఖుషాబ్. ఈ ఖుషాబ్ అనేటటువంటి వ్యక్తి, అబు హురేరా అనేటటువంటి వ్యక్తులు, వీళ్ళిద్దరూ పాకిస్తాన్ నుంచి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్పడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడు కశ్మీర్కి రావడము, లేకపోతే మామూలు పళ్ళ వ్యాపారుల్లాగా, డ్రై ఫ్రూట్ల వ్యాపారుల్లాగా యూపీలో, బీహార్లో, రాజస్థాన్లో తిరుగుతూ ఉంటారు. చిట్ట చివరికి 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మొత్తం మీద ఉగ్రవాదుల ఏరివేత చాలా తీవ్ర వేగంతో, చాలా పట్టుదలతో జమ్మూ కాశ్మీర్లో సాగుతోంది. మొత్తము ఏ రకంగానైతే ఆపరేషన్ కగార్ నక్సల్ ఉద్యమం వెన్నువిరిచిందో అలాంటి పరిస్థితులే జమ్మూ కాశ్మీర్లో త్వరలో రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.